వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం అయితే హైదరాబాద్ నగరంలో ఈ మత్తు మద్యానికి బానిసలు అయిపోతున్న వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్నారు. వీళ్ళందరికీ కూడా కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఒక దారిలో పెట్టడానికి మన హైదరాబాద్ నగరంలో కొన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎస్ఎస్ ఫౌండేషన్. ఈ ఎస్ఎస్ ఫౌండేషన్ అనేది హైదరాబాద్లో 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం అత్తాపూర్లో ఉన్న బ్రాంచ్ దగ్గర ఉన్నాము. ఈ అత్తాపూర్కి సంబంధించినటువంటి ఈ బ్రాంచ్కి ఎస్ఎస్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి ఫౌండర్ అలాగే డైరెక్టర్ సునీతా ప్రసాద్ గారు ఉన్నారు. డాక్టర్, షీ ఈజ్ ఏ కన్సల్టెంట్ సైకాలజిస్ట్ కూడా. మరి తను మనతో పాటే ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఈ ఫౌండేషన్లో, ఎస్ఎస్ ఫౌండేషన్లో అనే విషయాలు క్లియర్గా ఇప్పుడు మీకోసం తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. డాక్టర్స్ని ఎలా ఉన్నారని అడగకూడదు, ఎందుకంటే చాలా బాగుంటారు. మేడం, ముందుగా ఈ రిహాబిలిటేషన్ సెంటర్ అంటే ఏంటి అసలు అది తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే చాలా మందికి తెలియదు. అసలు ఎందుకు పెడుతున్నారు ఈ సెంటర్స్ అని కూడా అంటున్నారు చాలా మంది. దేనికి సంబంధించి అంటున్నారు. అందుకు మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని అనుకుంటున్నాము. ఇది చాలా మందికి అవసరం, మాకు తెలిసినంత వరకు అవసరము, కానీ ప్రజలకి అవగాహన లేదు కాబట్టి మీరు క్లియర్గా చెప్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఎస్, నమస్తే అండి. నేను డాక్టర్ సునీతా ప్రసాద్ నా పేరు. నేను సోబర్ అండ్ సెరెన్ రీహాబిలిటేషన్ సెంటర్, అంటే ఆల్కహాల్ డి ఎడిక్షన్ సెంటర్. ఇది రీహాబ్స్ అనేవి చాలా ఉంటాయి. అంటే వాళ్ళ రికవరీ ప్రోగ్రామ్స్ అని, తర్వాత న్యూరోకి సంబంధించిన రీహాబిలిటేషన్ సెంటర్స్ అని, అంటే స్ట్రోక్ అలాంటి వాటికి చాలా రీహాబిలిటేషన్ సెంటర్స్. అంటే ఒక పర్సనాలిటీ అనేది ఫిజికల్ గా డెవలప్ అవ్వడానికి ఉన్నటువంటి సెంటర్స్ ని రీహాబిలిటేషన్ సెంటర్స్ అంటారు. బట్ ఇక్కడ మనది స్పెషల్లీ ఈ ఎస్ఎస్ ఫౌండేషన్ అనేది 5 years అయిందండి మేము పెట్టి. 5 years అవుతుంది. సో ఇది పెట్టడానికి గల రీజన్ ఏంటంటే, ఎడిక్షన్తో బాధపడే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి చాలా ఎక్కువగా ఉంది. సో అన్ని హాస్పిటల్స్ ఉంటాయి, జనరల్ హెల్త్ మనకు ఖరాబ్ అయినప్పుడు వాళ్ళందరినీ చూపించుకోవడానికి ఉంటుంది. కానీ ఇదేంటంటే ఎక్స్క్లూసివ్లీ ఎడిక్షన్, ఆల్కహాలిక్ ఎడిక్షన్, తర్వాత గంజాయి లాంటి ఎడిక్షన్ ఉన్న వాళ్ళు మా దగ్గరికి ఎక్కువ వస్తుంటారు. తర్వాత సైకలాజికల్ గా అన్ఫిట్ ఉన్న వాళ్ళు, అంటే సైకోసిస్ కేసెస్ కానీ, ADHDతో అలాంటి ప్రాబ్లం ఉండి అబ్యూజ్ అయిన వాళ్ళు, ఇలాంటి కేసెస్ మన దగ్గరికి వస్తుంటారు. ఒక 40% ఆల్కహాలిక్ ఎడిక్షన్ వాళ్ళే ఉంటారు. ఇంకా ఒక 30% వరకు సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటారు, అంటే గంజాయి అంటే కెన్నాబిస్ ఇండికా, తర్వాత మనకు కొకైన్ కానీ, మార్ఫిన్ కానీ, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సిగరెట్ ఎడిక్షన్, అలాంటి వాళ్ళు ఒక 30% ఉంటారు. మిగిలిన వాళ్ళు సైకలాజికల్ గా దెబ్బతిన్న వాళ్ళు, అంటే వాళ్ళు పుట్టుకతోటే సైకియాట్రిక్ ప్రాబ్లం ఉండి ఆ ప్యూబర్టీ తర్వాత సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు సైకలాజికల్ గా ఎఫెక్ట్ అయి ఉంటారు. అంటే వాళ్ళు సోషల్ గా సరిగ్గా ఉండలేరు. అందరితో పాటు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వాళ్ళ స్టడీస్ ఉండవు, వాళ్ళ ఎడ్యుకేషన్ తర్వాత ఉండే జాబ్ కానీ, తర్వాత వాళ్ళు చుట్టూతో మన వాళ్ళందరితో ఉండేటువంటిది ఎక్స్పెక్టేషన్స్ చేసినంతగా ఉండదు. అవి సైకోసిస్ కేసెస్ అంటారు. వీళ్ళు ఒక 25% పీపుల్ మన దగ్గర అడ్మిషన్స్ వస్తూ ఉంటారు. ఎందుకంటే కూడా మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు చాలా మంది ఈ డ్రగ్స్ కి, మత్తు పదార్థాలకి అడిక్ట్ అవుతున్నారు. ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటారు మీకు? ఆలోచన అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అందరూ తీసుకోరు మేడం, అందరూ ఇంత రిస్క్ తీసుకోరు, అందరికీ ఆలోచన రాదు, అందుకు అడిగాను. అవునండి, గాడ్స్ డెస్టినీ అలా ఉండింది. సో రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టాలని కరోనా టైంలో మేము డిసిషన్ తీసుకున్నాము. ఎగ్జాక్ట్లీ కరోనాలో. అండ్ మన ఫ్యామిలీస్ లో కూడా ఎంతో మంది ఎడిక్షన్ తో బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. అసలు ఇంత ఎడ్యుకేషన్ ఉండి మాకు కూడా తెలియదు ఈ ఎడిక్షన్ లో ఉన్న వాళ్ళు ఒక జబ్బుతో బాధపడుతున్నారు, వీళ్ళకంటూ ఒక సర్టెన్ ట్రీట్మెంట్ కావాలి, వాళ్ళకంటూ సర్టెన్ మెడికేషన్ ఉంటుంది, కేస్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, వాళ్ళు దేంతో సఫర్ అవుతున్నారో దానికి మందులు ఉంటాయి, ఆ ప్రోగ్రామ్ కి కౌన్సిలింగ్స్ అవసరము, ఆ తర్వాత వాళ్ళకి సొసైటీలో మళ్ళీ వాళ్ళు నార్మల్ అయ్యి వాళ్ళ లైఫ్ ని సేవ్ చేసుకునేటువంటి ఒక చక్కటి ప్రోగ్రామ్ ఈ రీహాబిలిటేషన్ సెంటర్. చాలా రిస్క్ తో కూడి ఉన్నది, కానీ వాళ్ళకి తెలియదు ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ లైఫ్స్ ని ఎలా పోగొట్టుకుంటున్నారో. మనం అనుకుంటాం చాలా మంది క్యాన్సర్స్ తో చనిపోతున్నారు, పెద్ద పెద్ద జబ్బులతో చనిపోతున్నారు, HIV లాంటి వాటితో చనిపోతున్నారు, వాళ్ళకంటే లైఫ్ స్పాన్ తక్కువగా ఉండి. ఇలా ఉన్న దానికంటే కూడా ఈ ఆల్కహాల్ ఎడిక్షన్స్ తో, తర్వాత డ్రగ్ అబ్యూజ్ ఎడిక్షన్స్ తో బాధపడే వాళ్ళు డెత్, అంటే ఈ ఫేటల్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. యాక్సిడెంట్ కావచ్చు, ఆ మత్తులో జరిగేటువంటి ఏమైనా గొడవలు కావచ్చు, తర్వాత ఫ్యామిలీస్ లో హస్బెండ్ వైఫ్ మధ్య కావచ్చు,
చాలా వరకు ఒక 40% పీపుల్ ఎడిక్షన్ వల్ల చనిపోయే వాళ్ళు ఉన్నారు. సో దీని మీద అవేర్నెస్ ఉండాలి. ఒకప్పుడు అసలు రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి అంత అవేర్నెస్ లేదు. ఇప్పుడు మాత్రం ఒక పర్సనాలిటీని ఎలా డెవలప్ చేయొచ్చు ఒక ఎడిక్షన్ తో బాధపడే వాళ్ళు, ఎందుకంటే రోజు రోజు డే బై డే ఎక్కువ అవుతున్నాయి ఇవి కేసెస్. చాలా వరకు సో వాళ్ళని బాగు చేయాలని ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ మేము ప్లాన్ చేసాం. ఇదైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం కూడా. ఎందుకంటే ఈ అమ్మకు ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయా మా పిల్లల్ని బాగు చేసుకోవడానికి అని చాలా మంది కుటుంబాలు కూడా ఆలోచిస్తారు. నిజంగా చెప్పాలంటే మెయిన్ గా ఏంటంటే యూత్ మేడం, యూత్ ఇలాంటి అడిక్షన్కి పాల్పడుతూ ఉన్నారు. అంటే మెయిన్గా ఈ హత్యలకి ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఆ మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియలేని పరిస్థితుల్లో యూత్ ఇప్పుడు మారిపోయారు చాలా వరకు చెప్పాలంటే. అసలు ఎందుకు అడిక్ట్ అవుతారంటారు? ఏ టైంలో, ఎలాంటి టైంలో వీళ్ళు అడిక్ట్ అవుతారు దీనికి? ఇప్పుడు నవే డేస్ ఏమైపోయిందంటే హై టెక్నాలజీ ఉంది, హై ఆలోచనలు అంతా మనకు అందుబాటులో ఇదంతా కూడా ఉండడము, అంటే టెక్నాలజీ అంతా కూడా అందుబాటులో ఉండడము, వాళ్ళకు ఫ్రీడమ్ లాగా ఎక్కువగా ఫీల్ అవ్వడం, కానీ ఈ ఎడ్యుకేషన్ అవుతూనే అంటే ఎక్కువగా ఎడిక్షన్ అనేది 18 years నుండి 40 years లోపు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళకు కరెక్ట్ ప్యూబర్టీ ఏజ్ రావడం, అంటే ఎక్కువగా మనకు మేల్ రేషియో ఎక్కువ ఎడిక్షన్ లో ఫీమేల్ రేషియో కంటే. బట్ ఫీమేల్స్ కూడా ఉంటారు, ఎక్కువగా వాళ్ళు బయటపడరు. బట్ ఈ మేల్స్ ఎవరైతే ఉన్నారో ఎడిక్షన్ కి ఎలా అంటే వాళ్ళ ఇంట్లో జెనెటిక్ ఖచ్చితంగా ఉంటుందండి. వాళ్ళ మదర్ గానీ ఫాదర్ గానీ, ఆ తర్వాత 4 fathers లో అంకుల్స్ అంటే మెయిన్ వాళ్ళు ఎవరైనా ఆల్కహాలిక్, డ్రగ్స్, సైకలాజికల్ గా ఎఫెక్ట్ అయిన వాళ్ళది వస్తుంది కొద్దిగా. ఖచ్చితంగా హెరిడిటరీ అనేది ఒక పాయింట్ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు కాలేజ్ డేస్ లో దాంట్లో వీళ్ళు ఎలా అబ్యూజ్ అయిపోయారంటే ఒకరిని చూసి ఒకరు, అంటే ఒకరు ఆఫర్ చేస్తారు, సోషల్ గా స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏం చేస్తారు, ఒకవేళ మనం ఆల్కహాల్ తీసుకోకపోతే ఎదుటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఒకవేళ ఇప్పుడు వాళ్ళతో పాటు మనం ఉండకపోతే అబ్నార్మల్ గా ఫీల్ అవుతారేమో అని వాళ్ళు మొదలు పెడతారు. దీన్ని మనకు ఫియర్ ప్రెజర్ అంటారు. ఫియర్ ప్రెజర్ అంటే ఏంటంటే ఎవరైనా ఏదైనా అనుకుంటున్నారన్న మొహమాటంతో స్టార్ట్ అవుతుంది. అది గాంజాయి కానివ్వండి, ఈ కొకైన్ కానివ్వండి, అంటే ఫ్రెండ్ సర్కిల్లో ఒక కమ్యూనిటీలో వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. అలాగా స్టార్ట్ అయ్యింది. మొదట వాళ్ళకు నచ్చదు, చేదుగా అనిపిస్తుంది, నాజియేషన్ అంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, అబ్నార్మల్ గా అనిపిస్తుంది. కానీ ఎవరైనా ఏదైనా అనుకుంటారని కొద్ది కొద్దిగా స్టార్ట్ చేస్తారు. తర్వాత ఈ గెట్ టుగెదర్స్ లో వాటిలలో సోషల్ డ్రింకింగ్ లాగా స్టార్ట్ అయ్యి అది సరిగ్గా కిక్ ఇవ్వక ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటారు. ఆ వీకెండ్స్ లో ఉన్నది ఇంకా డైలీ కావాలన్న స్థితి వస్తుంది. ఆ డైలీ కావాలన్నది నైట్ టైమ్స్ హ్యాబిచువేటెడ్ గా ఉన్నది మార్నింగ్ టైమ్స్ కూడా స్టార్ట్ అవుతుంది. దాన్నే మనం ఎడిక్షన్ అంటాం అన్నమాట. అప్పుడు వాళ్ళు వాళ్ళ మామూలు యాక్టివిటీస్ కూడా చేసుకోలేరు. లైక్ వాళ్ళ డ్యూటీస్ అంటే జాబ్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ కంటిన్యూ చేయలేక, మినిమం వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు నిర్వర్తించలేక అలా తాగుతూ ఉండడము, అవి తీసుకుంటూ సబ్స్టెన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఉన్న కండిషన్నే మనం ఎడిక్షన్ అంటాం. అవును, ఈ ఎడిక్షన్ వల్ల కూడా పూర్తిగా వాళ్ళు దెబ్బతినిపోతున్నారు. అంటే వాళ్ళు దాని నుంచి బయటపడలేకపోతున్నారు. అలాంటి వాళ్ళను మీరు బాగు చేయడానికే ఇప్పుడు మీరు ఇలాంటి ఫౌండేషన్స్, ఎస్ఎస్ ఫౌండేషన్స్ కూడా పెట్టడం జరిగింది. అది చాలా హ్యాపీ విషయము. కాకపోతే ఈ ఎడిక్షన్కి అలవాటు పడ్డ వాళ్ళు పూర్తిగా కూడా అంటే వాళ్ళ హెల్త్ ఎంతవరకు దారుణమైన స్థితికి వెళ్ళబోతుందంటారు? ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. మనకు స్టెప్ బై స్టెప్ 4 steps లో మనం ఈ ఎడిక్షన్ పీపుల్ని బాగు చేయడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ మోటివేషన్. ఫస్ట్ది ఏంటంటే అసలు వాళ్ళు నిజంగా ఎడిక్షన్కి అలవాటు అయ్యారు అంటే ఎడిక్షన్తో సఫర్ అవుతున్నారని క్లయింటే ఓన్ గా డెసిషన్ తీసుకోలేరు. అవును, కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ కావాలండి. ఇప్పుడు ఎవరైనా ఒక పేషెంట్ మనకు సిమ్టమాటాలజీ కంప్లైంట్స్ ఉన్నాయంటే వాళ్ళు వచ్చి చెప్తారు, హెడేక్ వస్తుంది, మైగ్రేన్ వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, జాయింట్స్ లో నొప్పి వస్తుంది, ఇలా చెప్తారు. బట్ ఈ ఎడిక్షన్ వాళ్ళు తనదంతట తాను అసలు తప్పును యాక్సెప్ట్ చేయరు, తెలియకుండానే వాళ్ళు అబ్యూజ్ అవుతూ ఉంటారు. దానికోసమే ఇప్పుడు నేను అలాంటి వాళ్ళని ఎంత డ్యామేజ్ అవుతుంది వాళ్ళ హెల్త్ అనేది తెలియకుండా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ హ్యాస్ టు టేక్ యాక్షన్. ఖచ్చితంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళే, వాళ్ళ వెల్ విషర్స్ ఎవరైతే ఇతను మంచి బాగుపడాలన్న వాళ్ళే యాక్షన్ తీసుకోవాలి. చాలా వరకు మన దగ్గర అంతా బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళందరూ వస్తారు, మదర్ ఫాదర్ వైఫ్స్ వస్తుంటారు, చాలా సఫరర్స్ వాళ్ళు. మ్యామ్ మేము నచ్చ చెప్పి చూసాము, మేము అలా చేసాము, ఇలా చేసాము, అన్ని ప్రయత్నాలు చేసాము, కానీ వాళ్ళు ఆపడం లేదు. హాస్పిటల్కి వెళ్ళి ఓపీ బేసిస్ లో మందులు తీసుకొని వచ్చాము, నెక్స్ట్ డే ఆ మందులు వేసుకుంటూ మళ్ళీ మొదలు పెట్టారు,
దెర్ ఇస్ నో సక్సెస్, అంటే Yes. మేము చేసే ప్రయత్నంలో ఎలాంటి సక్సెస్ లేదు అన్నప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్ అనేది అవసరం. ఖచ్చితంగా. సో విల్లింగ్ ఫుల్ గా కానీ, అంటే అతనంతటా అతను రావడం కానీ, పేరెంట్స్ తీసుకొస్తే, బ్రదర్స్ వాళ్ళు తీసుకొస్తే ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఉన్నారండి. అలా వచ్చిన వాళ్ళు 100% మారుతారు. మారుతారు. అలా కాకుండా ఫోర్స్ఫుల్ గా అయినా సరే మనం ఫస్ట్ అడ్మిషన్ చేయాలి. ఫస్ట్ స్టెప్ వాళ్ళని అడ్మిట్ చేసుకున్న తర్వాత వాళ్ళని డీటాక్స్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆ మత్తు నుండి బయటపడడానికి మనం సింపుల్ మెడికేషన్ ఉంటుంది, డీటాక్స్ మెడికేషన్ అంటారు. అంటే తాగి ఆపడం వల్ల కొన్ని విత్డ్రావల్ కంప్లైంట్స్ వస్తాయి, కొంతమందికి ఫిట్స్ వస్తాయి, కొంతమందికి ట్రెమర్స్ వస్తాయి, కొంతమందికి నైట్ టైమ్స్ అరవడము, డెలీరియంలోకి వెళ్తారు, అన్కాన్షియస్ స్టేట్కి వెళ్తారు. మీరు కరోనాలో అందరినీ చూసే ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్కహాల్ అవన్నీ మానేయడం వల్ల చాలా వరకు కంప్లైంట్స్ వచ్చాయి. సో ఇలాంటి వాటి నుండి ఆ 1 వీక్ 15 days వెరీ వెరీ కాంప్లికేటెడ్ టైం, మాకు కూడా ఛాలెంజింగ్ టైం. సో చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. వాటన్నిటిని మెడికేషన్ తోటి మేము చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాం. ఆ 15 days మనము ఎస్కేప్ అయ్యామంటే ఆ తర్వాత నుండి వాళ్ళకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 1-to-1 ప్రోగ్రామ్ ఉండి వాళ్ళకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతాయి. అసలు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల తీసుకోకపోవడం వల్ల ఏముందో తేడా ఫస్ట్ ఆ మోటివేషన్లో చెప్తారు. తర్వాత మనకి దాని మీద ఆ అంటే హెల్త్ సపోర్టివ్ మెడికేషన్ అంటారు. అంటే లివర్ పాడై ఉందా, లేదా వాళ్ళలో ఏమి అబ్యూజ్ అయ్యి ఉంది, అది తీసుకోవడం వల్ల ప్యాంక్రిటైటిస్ వచ్చి ప్యాంక్రిటైటిస్ దాన్ని సిరోసిస్ వరకు వచ్చి, అంటే కంప్లీట్ డిటోరియేషన్ వచ్చేలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సపోర్టివ్ ట్రీట్మెంట్ నెక్స్ట్ స్టెప్. ముందు హెల్త్ బాగుండాలి కదా వినాలంటే, బ్రెయిన్ సరిగ్గా వాళ్ళు కౌన్సిలింగ్ కి వాళ్ళు వినాలి అంటే ఫస్ట్ ఫిజికల్ హెల్త్ బాగుండాలి. ఆ తర్వాత థర్డ్ స్టెప్ మనము ఫ్యామిలీ అసెస్మెంట్ ఉంటుంది. అసలు నిజంగా వాళ్ళకు ఏదైనా సైకియాట్రిక్ ఇష్యూ ఉందా, ఎందుకు వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటున్నారు అనే దాని మీద మనం ట్రీట్మెంట్ ఇస్తాము. ఇంకొకటి ఏంటి, లాస్ట్ 1-to-1 ప్రోగ్రామ్ కౌన్సిలింగ్స్. బయటికి వెళ్ళిన తర్వాత ఎలా కంట్రోల్ చేయాలి ఆల్కహాలిజం ని. ఇప్పుడు ఇక్కడ అంటే ఆల్కహాల్ దొరకడం లేదు కాబట్టి రీహాబిలిటేషన్ సెంటర్ లో మనము ఉన్నంత కాలం బాగుంటారు. బయటికి వెళ్ళాక ఎమోషన్స్ ఉంటాయి, ఏదైనా కారణాలు చెప్పి తాగొచ్చు, మ్యానిపులేషన్ కి సొసైటీలో అన్నిటిని ఫేస్ చేయాల్సి వస్తాయి. ఫెస్టివల్స్ అని, అంటే ఇప్పుడు అట్లా ఉంది సొసైటీ. ఈ పర్సన్ ఒక ఎడిక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఎలా కంట్రోల్ చేసుకునేది అనేది ఇక్కడ మనం ప్రోగ్రామ్ చెప్తాం. అదైతే నిజం. ఎందుకంటే ఇంకొక విషయం కూడా మేడం, ఇప్పుడు ఈ డ్రగ్స్కి, ఈ మద్యపానానికి, అంటే ఇటు డ్రగ్స్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, వీటికి అడిక్షన్ అయిన వాళ్ళు కాదు, కొంతమంది లవ్ ఫెయిల్యూర్ వాళ్ళు కూడా ఉంటారు. ఇది కూడా ఒక అడిక్షన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ అడిక్షన్ అనేది కూడా డీప్గా వెళ్తూ ఉంటారు. ఒకవేళ అలాంటి కేసెస్ వల్ల ఏమైనా వచ్చారా మీ దగ్గరికి, ఇలా లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు వస్తే ఏ స్టేజ్ లో వచ్చారండి? ఖచ్చితంగా అండి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 10 మంది ఉంటారు, 10 మందిలో అందరికి ఒకేలాంటి హిస్టరీ ఉంటుంది. అమ్మాయిలు పరిచయం ఉంటారు, వదిలేస్తారు, గొడవలు అవుతాయి, ఒకసారి మ్యారేజ్ అవ్వకుండా స్టాప్ అవుతారు, ఇలాంటి డిప్రెషన్ కండిషన్స్ ఉంటాయి. అందరూ ఒకేలాగా రియాక్ట్ అవ్వరు. అందులో ఒకడు మాత్రమే సూసైడ్ దాకా అటెంప్ట్ చేయడానికి చూస్తారు. అలాంటి డిప్రెసివ్ క్యాండిడేట్ ఎందుకు ఉంది సైకలాజికల్ గా అతనికి అనేది మన దగ్గర అలాంటి కేసెస్ వచ్చాయి. పేరెంట్స్ తీసుకొచ్చి మ్యామ్ కొంచెం కౌన్సిలింగ్స్ ఇప్పించండి, మేము చాలా సఫర్ అయ్యాము అని చెప్పి మా దగ్గర వచ్చి అడ్మిట్ చేస్తే కేసు థరోగా తీసుకొని అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అని నేను అనుకుంటున్నా మేడం. ఎందుకంటే ఈ లవ్ అనేది ప్రేమలో పడిన తర్వాత ఈ డ్రగ్స్ కంటే దారుణమైన పిచ్చి అనుకోవచ్చు దీన్ని, దానికంటే దారుణమైన అడిక్షన్ ఇది. అందులో చాలా మంది చావు అంచుల వరకు వెళ్ళి బ్రతికిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే దీని నుంచి ఒకవేళ బయటపడడానికి మీరు సూచిస్తారు కాబట్టి అడిగాను దీని గురించి. ఖచ్చితంగా అండి. వాళ్ళు ఎమోషనల్ గా ఎందుకంత వీక్ ఉన్నారనేది మన పాయింట్. సో ఆ ఎమోషనల్ ఉన్న వీక్నెస్ అందరూ ఒకేలాగా రియాక్ట్ అవ్వరు. ఆ పర్సన్ అంత సెన్సిటివ్ పర్సనాలిటీ అనేవాడు ఖచ్చితంగా లైఫ్ పోగొట్టుకోవడానికే చూస్తాడు. సో వాళ్ళు ఆ ప్లేస్ లో చాలా డీప్ థింకింగ్ తో ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి మనకి ఇక్కడ మంచి కౌన్సిలింగ్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, అంటే లైఫ్ అనేది ఎండ్ అవ్వడం అనేది కాదు. ఎండ్ అవ్వకంటే ముందు ఎంత లైఫ్ ఉంది, దాన్ని ఎలా డీల్ చేయాలి. సో ఇది కాకపోతే ఇంకొకటి, లేదా డిస్కషన్స్ ద్వారానన్నా, కానీ లైఫ్ అనేది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. లైఫ్ పోకుండా ఉంటూనే మనం అసలు ఆ ప్రాబ్లమ్ ఎలా సొల్యూషన్ తెచ్చుకోవచ్చు అనేది మనం ఇక్కడ చాలా క్లియర్ కట్ గా పర్సనల్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. అందరు ఒకలాంటిది కాదు, వాళ్ళ లైఫ్స్ డిఫరెంట్.
మీకేం తెలుసు, ఆ పెయిన్ మాకే తెలుసు అంటారు. అవును. బట్ లైఫ్ అనేది పోగొట్టుకోవడం అనేది ఫైనల్ స్టెప్. Hmm. ఆ స్టెప్ కు వెళ్ళకుండా లైఫ్ ని మనం ఉండే ఎలా సాధించాలి, Hmm. ఎలాంటి ఆక్యుపేషన్ చేయొచ్చు, నెక్స్ట్ Yes. లైఫ్ ఏముంది, Hmm. ఎవ్రీథింగ్ ఇక్కడ కంప్లీట్. అంటే మార్నింగ్ నుండి నైట్ వరకు ఉండే ఈ డిసిప్లిన్ క్లాసెస్ లో Hmm. వాళ్ళకి లైఫ్ అంటే ఏందో తెలిసేలాగా మనకి ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది. అది ఇండివిజువల్ గా ఎవరి కేసుని బట్టి వాళ్ళకు మనకు కౌన్సిలింగ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఒక విషయము చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇంత ఓపికతో వాళ్ళందరినీ కూడా డీల్ చేస్తున్నారు. ఇక్కడ ఒక్క కేసు కాదు, ఒక పేషెంట్ కాదు, ఒక రకమైన ట్రీట్మెంట్ కాదు. వాస్తవంగా చెప్పాలి అంటే Yes, ma'am. డ్రగ్స్కి అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారు, మానసికంగా కూడా కృంగిపోయే వాళ్ళు ఉన్నారు, మానసిక పరిస్థితి కూడా బాగోలేకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. చాలా రకాల పేషెంట్స్ అనే చెప్పుకోవచ్చు ఇక్కడ. Yes. అంతమందిని డీల్ చేయడం మీ ఒక్కరి వల్ల అవుతుందంటారా? సో ఇట్స్ ఏ కంప్లీట్లీ టీమ్ వర్క్ అండి. ఓకే. మనకు పేషెంట్ అడ్మిట్ అయినప్పటి నుండి పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే వరకు ప్రోగ్రామ్ ఒక 90 to 120 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఒకటే రోజులో ఇప్పుడు ఎవరైనా డాక్టర్ కానీ ఒక పర్సన్ కానీ ఒకటే రోజులో సర్జన్ అవ్వలేరు. అవును. ఒకటే రోజులో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అనేది రాదు. అవును. అలాగే దీనికి కూడా వాళ్ళ మైండ్ స్టెబిలిటీకి వాళ్ళు తర్వాత వాళ్ళకి సహకారం, అసలు ఎలాంటి కాంప్లికేటెడ్ విత్డ్రావల్స్ లాంటివి వస్తాయంటే స్టాఫ్ ఎంత కోఆపరేటివ్ అంటే వాళ్ళకున్న ఆ కండిషన్ ని మందలిస్తూ, అంటే వాళ్ళు మనకు సైకలాజికల్ గా పేషెంట్లు ఇక్కడ వచ్చేవాళ్ళు, సో వాళ్ళని వాళ్ళ వేలోనే ట్రీట్ చేస్తూ చాలా జాగ్రత్తగా కేరింగ్ గా తీసుకుంటూ అండర్ మెడికేషన్, న్యూట్రిషన్ అడ్వైస్ అండ్ కౌన్సిలింగ్స్, ఫ్యామిలీ సెషన్స్, 1-to-1 ప్రోగ్రామ్, ఇలా 1 by 1 ప్రతి ఇండివిజువల్ పర్సనాలిటీని మేము డెవలప్ చేస్తాము. అందుకని ఇప్పుడు ఒక అది ఉంటుంది మనకి, 100లో ఒకరైనా మారుతారు. ఎందుకంటే 100 మెంబర్స్ లో మనం ప్రయత్నం చేస్తే ఒక ఆల్కహాలిక్ అయినా దాంట్ నుండి బయటపడతారు. ఎందుకంటే ఒక ఆల్కహాలిక్ తో ఒక 25 మెంబర్స్ ఎఫెక్ట్ పడతారని ఒకటి ఉంటుంది మనకు థియరీలో. మన సబ్జెక్ట్లో ఏముంటుందంటే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఫస్ట్ ఒక భార్య ఉంది, భార్య ఎఫెక్ట్ పడుతుంది, పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, సొసైటీ, ఒక అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అన్ని రకాలుగా జాబ్ లో ఉన్న వాళ్ళు, చుట్టూ ఉన్న వాళ్ళు, ఒక 25 మెంబర్స్ సఫర్ అవుతారు ఒక్క ఆల్కహాలిక్ తోటి, ఒక్క ఆల్కహాలిక్ ఎడిక్షన్ తోటి. సో ఇంత మందితో ఇబ్బంది పడేటువంటి లైఫ్ ఎలాగ సోబర్ గా వెళ్ళాలనేదే ఇక్కడ ఛాలెంజింగ్ పాయింట్ అన్నమాట. సో అలా మనం ట్రీట్మెంట్ ఇస్తాము. వాళ్ళ యొక్క మెంటాలిటీని బట్టి వాళ్ళ యొక్క ప్రోగ్రాము. ఇంకా యంగ్స్టర్స్ అయితేనేమో మెయిన్ మనకు కెన్నాబిస్ ఎడిక్షన్ వాళ్ళు, తర్వాత మత్తు గోళీలు, టాబ్లెట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం డిటెక్ట్ చేస్తాము యూరిన్ టెస్ట్ లో. సో అసలు వాళ్ళు అక్కడ దాకా ఎందుకు వెళ్ళారు, అది తీసుకుంటూ ఆ మత్తుకు అంటే రెస్పాన్సిబిలిటీ లేని ఒక లైఫ్ ని వాళ్ళు ఎన్నుకుంటారనమాట. అది అసలు చాలా ఛాలెంజింగ్ కేసు. వాళ్ళకు విత్డ్రావల్స్ కూడా అందరికి వచ్చినట్టు, ఇప్పుడు ఆల్కహాలిక్ అనుకోండి, వాడికి ఆపేస్తే ఒకలాంటి ప్రాబ్లం అవుతుంది. కొన్నాళ్ళకు లివర్ క్లెన్జర్ అంటే మనం మంచి మందులు ఇచ్చి అవి ఇచ్చి మంచిగా అయిపోతాడు. బ్రెయిన్ ఒకటి మారాలి, అది వెళ్ళాక కంట్రోల్ చేసుకొని అతను న్యూ లైఫ్ సాధించాలి. బట్ ఈ ఎడిక్ట్ పీపుల్ వెళ్తే అలా కాదు, అసలు వాళ్ళకి విత్డ్రావల్స్ అనేవి రావు. చూస్తే అంత నార్మలే ఉన్నారు కదా అంటారు. పేరెంట్స్ అయితే అసలు యాక్సెప్ట్ చేయరు. నా పిల్లోడికి ఈ ప్రాబ్లం ఉందని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? చేయరు. ఆ రియల్ సైకియాట్రిక్ ప్రాబ్లం ఉన్నా ఏ తల్లిదండ్రి యాక్సెప్ట్ చేయరు. అంటే మినిమం యాక్సెప్ట్ చేయరు, అంటే ఓన్లీ వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారు. అలా కాకుండా అసలు ఇలాంటి వాళ్ళకు విత్డ్రావల్స్ చాలా లేటుగా వస్తాయి. అలాంటి విత్డ్రావల్స్ ని మనం కనుక్కుంటూ అండర్లయింగ్ సైకియాట్రిక్ ప్రాబ్లం ఏముందనేది చూడాలి. ADHD అని, అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని చాలా మందికి చూస్తుంటాం. బైపోలార్ డిజార్డర్ అని, అంటే తాగక ముందు వానంత మంచోడే లేదు, ఆ డ్రగ్ తీసుకోక ముందు అతనంత మంచి క్యారెక్టరే లేదు, అంత కామ్ గా ఉండి లైఫ్ చాలా గుడ్ బైగా ఉన్నంత లేదు. ఒక్కసారి ఒక స్టిమ్యులెంట్ పడిందా బాడీలో, ఇంకా అలాంటి పర్సనాలిటీని మనం చూడలేము. దీన్ని బైపోలార్ డిజార్డర్ విత్ డ్రగ్ డిపెండెన్సీ అంటారు. సో ఇవన్నీ మనం రూల్ అవుట్ చేసుకుంటాం. ఇంకా సైకోసిస్ కేసెస్, వాళ్ళు అంటే వాళ్ళు యాంటీ సోషల్గా ఉంటారు, ఎవరితో సరిగ్గా ఉండరు, బాసిజం నచ్చదు, సొసైటీలో వాళ్ళతోటి జాబ్ చేయలేరు, ఇలాంటి వాళ్ళు ఐ టు ఐ కాంటాక్ట్ కూడా ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే సడన్ గా వెళ్ళి సిగరెట్లకు అలవాటు అవుతారు, అంటే వాళ్ళు అది హైపర్ గా ఫీల్ అవుతారు. అలాంటి కేసెస్ అంటే సైకోసిస్, అబ్యూజ్, షైజోఫ్రీనియా, సైకోసిస్ అటాక్స్ అంటారు. ఇది మనకు న్యూరో సైకియాట్రిస్ట్ ఇక్కడ స్పెషల్లీ మనకంతా కూడా స్పెషల్ డాక్టర్స్ ఉన్నారు, నిమ్హాన్స్ నుండి వచ్చేవాళ్ళు.
ఇది రూల్ అవుట్ చేసి దానికి మెడికేషన్ ఇస్తారు. ఆ మెడికేషన్ ఇస్తూ ఫైనల్గా మనకు కౌన్సిలింగ్స్ అవి ఇస్తారు కాబట్టి ఒక కేసు సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్తే ఎంత డేంజరస్ అవుతుంది అనేది కూడా చెప్పారు మీరు. ఇన్ని కేసెస్ చూస్తూ ఉన్నారు కదా, ఇంతమందిని ట్రీట్ చేస్తూ ఉన్నారు మీరు ఛాలెంజ్గా తీసుకున్న కేసు ఏమైనా ఉందంటే అంత డీప్గా వెళ్ళిన కేసెస్ ఏమైనా ఉన్నాయంట? డెఫినెట్లీ ఉన్నాయండి. అసలు వాళ్ళని చూస్తే, అసలు వాళ్ళ రికవరీని చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే, ఆంధ్ర నుండి రాయలసీమ నుండి అట్నుండి వచ్చిన కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. అంటే సైకియాట్రిస్ట్ డాక్టర్సే ఇక్కడికి సెండ్ చేస్తూ ఉంటారు. ఆల్కహాలిజంతో కొన్ని 10 years బాధపడ్డోళ్ళు కూడా మన దగ్గరికి వచ్చిన తర్వాత లైఫ్ అంటే ఏందో చూసుకొని, అసలు తాగి ఉన్న ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, తాగకుండా ఉంటే వాళ్ళ సోబర్ లైఫ్ ఎలా ఉందనేది వాళ్ళు ప్రూఫ్ చేసి చూపించారు. వాళ్ళు మన దగ్గరకు వస్తూ ఉంటారు, మిగిలిన వాళ్ళకు కూడా మోటివేషన్ ఇస్తూ ఉంటారు. అలాంటి ఛాలెంజింగ్ కేసెస్ చాలా ఉన్నాయి, మనకి చాలా మంది ఉన్నారు. అంటే అదంతా కూడా పర్సనల్ కదా, మనము చెప్పకూడదు, బయటికి చెప్పకూడదు. బట్ ఎక్సలెంట్ కేసెస్ ఉన్నాయి. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. చెప్పకూడదు, కానీ ఏంటి అంటే చాలా మంది ఫ్యామిలీస్ కూడా వాళ్ళ పిల్లలు ఇలా డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం వల్ల కూడా వాళ్ళు చెడిపోతుంటే, చెడు సావాసాలు చేస్తుంటే, వాళ్ళు చేసే ఆ చెడు పనులకు కూడా, ఎందుకంటే ఒకరిని కొట్టడానికి వెనకాడట్లేదు, ఒకరిపైన అత్యాచారం చేయడానికి వెనకాడట్లేదు, ఒకరిని హత్య చేయడానికి కూడా వెనకాడని పరిస్థితి ఆ స్థితి. కానీ ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళ పిల్లలు ఈ రోజున వీటన్నిటికి కూడా అడిక్ట్ అయ్యి వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంటే ఆ కుటుంబాలు ఎంతగానో భయపడిపోతున్నాయి. 100%. ఇలా ఈ గంజాయికి అలవాటు పడ్డ వాళ్ళది మెంటల్ గా కండిషన్ అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటారు? సో యాక్చువల్లీ వాళ్ళు వస్తారు మన దగ్గరికి. ఈ కెన్నాబిస్ వీళ్ళలో ఎడిక్షన్ పీపుల్లో మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఒక 30 to 40% పీపుల్ ఉన్నారు. ఇక్కడ యంగ్స్టర్స్ వచ్చినప్పుడు ఇక్కడ కౌన్సిలింగ్స్ లో నేనైతే ఇక్కడ బేసిక్ లెవెల్లోనే చెప్తా ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి, వాటికి సంబంధించిన పిక్చర్స్ చూపిస్తాం మేము. ఆల్కహాల్ అంటే ఏదైతే డ్రగ్స్ అవి తీసుకుంటున్నారో ఎక్కువగా మనకు చూస్తూ ఉంటాం. నికోటిన్ అనేది కేవలం మనకు సిగరెట్ మాత్రమే. ఆ సిగరెట్ స్మోకింగ్ కాకుండా చాలా కామన్ గా వచ్చేది కెన్నాబిస్ అంటే మనకు గంజాయి, దాని తర్వాత మార్ఫిన్ అని అలాంటివి, తర్వాత మార్ఫిన్ అనే డ్రగ్స్, తర్వాత నైట్రోవేట్ అనేటువంటి మెడికేషన్ కానివ్వండి. అంటే అవి వేసుకుంటేనే వాళ్ళకు స్లీప్ కానీ ఆకలి కానీ నిద్ర కానీ పడుతుందనే స్టేజ్ వరకు వెళ్తారు. సో అలాంటి వాటి వల్ల ఎలాంటి నష్టం ఉంది, ఎలాంటి వాటికి వాళ్ళు గురవుతారు అంటే వాళ్ళ కండిషన్ సరిగ్గా లేకుండా సూసైడ్ టెండెన్సీ వచ్చి చాలా అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుంది. అది ఎప్పటికీ వాళ్ళకి తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఓపీ బేసిస్ లో మెడికేషన్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు, కానీ అది ఎప్పటికీ అవ్వదండి. అండర్ అడ్మిషన్. ఇప్పుడు ఒక చిన్న పిల్లలు ఉన్నారు, కిడ్స్, వాళ్ళ మదర్ ఫాదర్ డాక్టర్స్ ఉండి టీచర్స్ ఉన్న వాళ్ళు ఎందుకు చెప్పారు ఎడ్యుకేషన్? ఒక ఇన్స్టిట్యూట్ లోనే ఎందుకు జాయిన్ చేస్తారు అంటే ఒక సిస్టమాటిక్ యూనిఫామ్ వేసుకొని చిన్నప్పటి నుండే స్కూల్ గోయింగ్ వెళ్ళి అందరితో ఈక్వల్ గా ఉంటూ ఎడ్యుకేషన్ లో కాంపిటీషన్ ఉంటూ ఆ పిల్లలు ఎలా డెవలప్ అవ్వడానికి, మళ్ళీ వాళ్ళు ఇంకో డాక్టర్ అవ్వడానికి, ఇంకొక మనకు ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వడానికి ఎలా ఒక ఇన్స్టిట్యూట్ అనేది సహాయం అవుతుందో సేమ్ అలాగే మన పేరెంట్స్ చెప్తే ఎడ్యుకేషన్ ఏది నడవదు. సేమ్ అలాగే ఈ ఎడిక్షన్ వాళ్ళు చెప్తే వాళ్ళ దగ్గర ఉన్న లీనియన్స్ వల్ల వినరండి. ఖచ్చితంగా ఒక సపరేట్ ఇన్స్టిట్యూషన్ లో పెట్టి సిస్టమాటిక్ ముందు డిసిప్లిన్, సో మార్నింగ్ లేవడము, వర్కౌట్స్ చేయడము, ఓంకారం చదవడము, తర్వాత వాళ్ళది సిస్టమాటిక్ లైఫ్ని అలవాటు చేసి ఇక్కడే మనం చెప్తాం మీరు ఫ్యూచర్లో అంబిషన్ ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఎలాంటి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు. పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రాంక్ గా చెప్తారు, వాళ్ళు ఏడవడాలు అలాంటివి చేయకుండా వాళ్ళు ఫ్రాంక్ గా చెప్పాలి. మేము ఫస్ట్ ఫ్యామిలీకి చెప్తాం, బయట ఎలాంటి ఇబ్బంది పెట్టాడో అది క్లియర్ గా చెప్పాలి. ఇక్కడికి వచ్చి మారిపోయి చేస్తే అతను ఎప్పటికీ మారడు, నటించడం వద్దు. సో ఎలా ఫ్రాంక్ గా ఉన్నాడు, మీరు ఏం కోరుకుంటున్నారు అతని ద్వారా అనేది. కొంతమంది అంటారు ఎక్కువ తాగకంటే అవసరం లేదు, కొంచెం తాగి ఇంట్లో పడుకుంటే చాలు. దట్ ఈస్ రాంగ్. మళ్ళీ మొదటికి వస్తారు ఖచ్చితంగా. సో వాళ్ళకి మేము ఫ్యామిలీస్ కూడా చాలా వరకు కౌన్సిలింగ్ ఇస్తాము. టఫ్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ కి అదే ఫ్యామిలీస్ కి చెప్పడమే, వాళ్ళకి తెలియదు ఎడిక్షన్ ప్రోగ్రామ్ అంటే ఏంటో. సో నాది మేజర్ పార్ట్ అదే ఉంటుంది. నేను అంటే ఇది మీడియా ద్వారా కూడా చెప్పాలనుకునేది ఏంటంటే కరెక్ట్ టైంలో యాక్షన్ తీసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్ లోనూ అతనికి సిర్రోసిస్ వచ్చి అట్లా ఉన్నప్పుడు ఉపయోగం లేదు. ముందుగానే ఫస్ట్ అడ్మిషన్ కి ఎంకరేజ్ చేయాలా. ఇది అబ్నార్మల్ అవుతుంది అని తెలిస్తే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సింది వాళ్ళు. ఇప్పుడు ఒక ఊబి ఉంది, ఊబిలో వెళ్ళిపోతున్నాడు, మనం ఎవరు తాడి వేస్తే బయటకు వస్తాడు, కానీ అది తనంతట తను రాలేడు కదా. సేమ్ ఇదే ప్రొసీజర్ మనము చేయాలండి. ఎదుటివాడు సహాయం చేస్తేనే వాళ్ళు బయటకు వస్తారు. అవును రీహాబ్లో అడ్మిట్ అయినాక రివెంజ్ ఉంటుందా,
ఒకవేళ వాళ్ళు ఇంకా అంటే రిజైన్మెంట్స్తో బయటకు వచ్చాక ఇంకెక్కువ చేస్తారా అన్నవి లేకుండా ఇక్కడే మనము వాళ్ళకు పాజిటివ్ కౌన్సిలింగ్స్ ఇచ్చి వాళ్ళ పర్సనాలిటీని బట్టి డిఫరెంట్ ఉంటుంది మనకు. అవును, ఎస్, ఇదైతే నిజం మేడం. కాకపోతే ఇప్పుడు ఇక్కడ చిన్న డౌట్ వచ్చింది నాకు. మీరు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు ఎస్ఎస్ ఫౌండేషన్స్ 5 ఉన్నాయని చెప్పారు. మనకు బ్రాంచెస్ కూడా ఉన్నాయి. బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఇన్ని బ్రాంచెస్ మీరు ఎలా అంటే ఎలా కవర్ చేయగలుగుతున్నారు? ఎలా అన్ని చోట్లకి ఎలా తిరగగలుగుతున్నారు? మనము తిరగడం ఏముండదండి, మనకు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయో అక్కడ న్యూరో సైకియాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్ అంటే ఒక పేషెంట్కి ఏమేమి అవసరం ఉందో, తర్వాత 24 hours ఉండే నర్సింగ్ వాళ్ళందరూ కూడా మన ఇన్స్టిట్యూట్లో పకడ్బందీగా ఉన్నారు. ప్రతి బ్రాంచ్ లో అలా ఉంటేనే మనకి ఇది సక్సెస్ స్టార్ట్ అండి. ఇదంతా కంప్లీట్ టీమ్ వర్క్, ఒకరి వల్ల అవ్వదు. అంటే యాజ్ ఏ మెడికల్ డైరెక్టర్ గా నేను ఇది పెట్టింది నా డెస్టినీ. అట్లా రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఎడిక్షన్ వాళ్ళకి అవేర్నెస్ అంటే మన ప్రయత్నం మనం చేస్తాం. ఇంకా వాళ్ళ విల్ పవర్ తో వాళ్ళు మారడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలా మంది బయట చూస్తున్నాం, రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నారు. అడిక్ట్ అవ్వడం అనేది పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు. అది ప్రభుత్వాలకు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మంది చర్యలు తీసుకున్నా కానీ ఇంకా పెరిగిపోతుంది. కానీ ఇలా యూత్ చెడిపోతున్నారు కాబట్టి యూత్ అడిక్ట్ అయ్యే వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే జెనెటిక్ టెండెన్సీ ఉంటది. మన పేరెంట్స్, మన అమ్మ నాన్న, తాత ముత్తాతలు, మన మామయ్యలు ఎవరైతే ఇట్లా సఫరర్స్ ఉన్నారో మనకు వచ్చే ఛాన్స్ ఉంటది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి కోసమో మొహమాటం కొద్దీ ఫియర్ ప్రెజర్ అన్నాను కదా, వాళ్ళని చూసి ఆ సొసైటీలో ఈ పబ్ కల్చర్లో మీరు కూడా తాగుతూ ఎడిక్షన్ వరకు తెచ్చుకొని లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. ఒకవేళ మీకు అలాంటిది అనిపిస్తుంది, నేను ఒకవేళ ఎడిక్షన్ లాగా వెళ్తున్నాను అనుకుంటే మా సహాయం తీసుకోవచ్చు. మనకి అన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి. మీరు మమ్మల్ని కన్సల్ట్ అవుతే ఎలా హెల్ప్ చేయాలో, అక్కడి వరకు లైఫ్ స్పాయిల్ చేసుకోకుండా ఎలా చూసుకోవాలో మేము ఖచ్చితంగా సజెషన్. ఎస్ఎస్ ఫౌండేషన్ రెడీగా ఉంటుంది, అందుబాటులో కూడా ఉన్నాయి కాబట్టి. మేడం కొన్ని సెంటర్స్లలో అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎలా అంటే అక్కడ ఈ అడిక్షన్కి లోనైన వాళ్ళని అక్కడ జాయిన్ చేయాలన్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భయపడుతున్నారు అనే విధంగా ఉంది. అలాగే అక్కడ ట్రీట్మెంట్ విధానం కూడా అక్కడ చూసుకోవడానికి కేర్ టేకర్స్ కావచ్చు, అలాగే ఈ నర్సింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అక్కడ కరెక్ట్ ట్రీట్మెంట్ ఉండదు. అలాగే వాళ్ళు మాట వినకపోతే, ఎందుకంటే స్టార్టింగ్లో మాట వినరు, వాళ్ళు కొన్ని రోజులు పడుతుంది అని మీరే చెప్పారు కదా, అలా వాళ్ళను కొట్టడము, తిట్టడము, ఇలాంటివన్నీ బంధించడము, ఇలాంటివన్నీ ఉంటాయి అంటున్నారు. మరి ఆ సెంటర్స్కి ఇక్కడ ఎస్ఎస్ ఫౌండేషన్ సెంటర్స్కి తేడా ఏంటంటారు? డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ అండి. అదొక మిత్. అంటే మనకు నేనే చెప్తున్నాను కదా, ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ అంటే వాళ్ళు మొండిగా చేస్తారు. ఎవరినైనా వాళ్ళకు ఇష్టం ఉండదు, వాళ్ళు తాగి వస్తారు కాబట్టి కంట్రోల్ చేయమంటే ఎవరికి ఇష్టం ఉండదు. అది మనకైనా ఒక చోట మనల్ని పెట్టి నువ్వు ఇట్లా సిస్టమాటిక్ ఉండాలి అంటే ఎవరు వాళ్ళు మేజర్ అయిన వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. సో ప్రతి ఒక్కరికి అట్లా మిత్ ఉంటుంది. బట్ ఇక్కడ చాలా సెన్సిటివ్ గా డీల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సైకలాజికల్ పేషెంట్స్ ని వాళ్ళ వేలోనే మనం ట్రీట్ చేయాలి. ఎట్టి పరిస్థితిలో వాళ్ళని అబ్యూజ్ గా మాట్లాడడం కానీ, వాళ్ళని హట్ అయ్యే విధంగా కొట్టడాలు చేయడాలు కానీ 100% ఉండదండి. ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీని బట్టి మేము చాలా ఓపిక పడతాం. ఖచ్చితంగా ఫోన్ కాల్ ఇస్తాము. తర్వాత మీరు ఎందుకు మారాలో మనం ఆ వాల్యూస్ చెప్తాము. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ అంబిషన్ ఏంటి, చాలా పాజిటివ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు ఖచ్చితంగా 1 week వరకు మొండిగా చేసి ఫుడ్ కూడా తిననంటారు. బట్ మనకు న్యూరో సైకియాట్రిస్ట్ ఏంటంటే ఆకలి కూడా మంచిగా అయ్యేటట్టు మెడిసిన్ ఇస్తారు. సో వాళ్ళు ఆటోమేటిక్ గా ఫుడ్ తింటారు. అండ్ న్యూట్రిషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్కహాల్ తాగి వచ్చిన వాళ్ళకు జాండీస్ ఉంటుంది, అప్పటికే కొంచెం లివర్ పాడై ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు, మెడిసిన్స్ వేస్తే కూడా అబ్జార్ప్షన్ తక్కువ. మరి అలాంటి వాళ్ళకు కూడా మనం ఏంటంటే అబ్జర్వబుల్ ఫుడ్ ఇంటేక్ ఉండి చాలా కీన్ గా వాళ్ళకు డ్యూటీస్ కూడా వేస్తాం అనమాట. ఫస్ట్ 1 week 10 days వరకు వాళ్ళని మాత్రమే చూడడానికి మనకు అంత స్టాఫ్ చాలా జాగ్రత్తగా చూస్తారు. వాళ్ళు ఇన్వాలంటరీ మోషన్స్ ఉంటాయి, ఇన్వాలంటరీ యూరినేషన్ ఉంటుంది. ఎంత జాగ్రత్తగా చూసుకుంటారంటే ఎలాంటి ప్రమాదం లేకుండా. ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళని ఇమీడియట్ గా మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం, వాళ్ళని మనం చూసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆల్కహాలిక్స్ వీళ్ళకి బాగా తాగి ఉన్న వాళ్ళు అందరి ఇమ్యూనిటీ లెవెల్స్ ఒకలా ఉండదు. ఒకసారి స్టాప్ చేస్తే వాళ్ళకు చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అసలు ఆ కాంప్లికేషన్స్ నుండి గుర్తుపట్టి
మనం వాళ్ళని బాగు చేయడమే ఇక్కడ స్పెషాలిటీ అన్నమాట. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ కూడా వచ్చింది మేడం. ఎందుకంటే ఈ అడిక్ట్ కి లోనైన వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ టైంకి వాళ్ళు డ్రగ్స్ తీసుకోకపోతే ఎదుటి వాళ్ళ పైన అది కావాలి అని కూడా ప్రెషర్ ఎక్కువగా చూపిస్తారు, వాళ్ళ మీద దాడి చేసే ప్రభావాలు కూడా ఉంటాయి అని అంటారు. అవును. అలాంటి సిచ్యువేషన్లు మీకేమన్నా ఎదురయ్యాయా? అట్లాంటి వాళ్ళు కూడా మనకు సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వచ్చారండి. ఫోర్సిబుల్ గా మనకు హాస్పిటల్స్ నుండే మనం డైరెక్ట్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అలాగే చేస్తారు, అంటే మీదికి రావడము, మనల్ని బెదిరించడం అలాంటివి చేస్తారు. మనము వాళ్ళకు మెడికేషన్ ద్వారానే వాళ్ళకు మనము ట్రీట్ చేస్తాం. అలాంటి టైంలో మీరు ఎలా ట్రీట్ మెడికేషన్ ఇస్తాం వాళ్ళకు సంజాయించే చెప్తాము, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు అంతే, వాళ్ళు నేను సూసైడ్ చేసుకుంటా అంటే అన్ని మనం ప్రికాషన్స్ తీసుకుంటాం. వాళ్ళకి డ్యూటీస్ వేస్తాము, లోపల మిర్రర్స్ అవన్నీ ఏమి ఉండవు, మనకు ఏవి ఇన్స్ట్రుమెంట్స్ అట్లా వాళ్ళు బెదిరించడానికి మనకు అలాంటివి ఏమీ ఉండవు, చాలా సేఫ్ సైడ్ ఉంటుంది. మనం ఈ బ్రాంచెస్ అన్ని కూడా పెట్టినప్పుడు ఫస్ట్ ఆ బిల్డింగ్ దాని అవన్నీ కూడా చూసుకోవడానికి ఇదే రీజన్, వాళ్ళని నమ్మడానికి లేదనమాట. కరెక్ట్ గా వాళ్ళ సైకాలజీని బట్టే మనకు ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పటి వరకు అయితే అలాంటిది మన వరకు రాలేదు. ఒకవేళ అలా వచ్చినా కానీ దానికి కూడా సొల్యూషన్ ఉందే తప్ప ఇది చాలా ఛాలెంజింగ్ గా చేయాల్సినటువంటి కేసెస్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈ వీటికి అడిక్ట్ అయిన వాళ్ళకి బాడీలో ప్రతి పార్ట్ కూడా డ్యామేజ్ అవుతుంది అంటారు. ఇలా సివియర్ స్టేజ్ కంటే లాస్ట్ స్టేజ్ కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా ఇక్కడ ఎస్ఎస్ ఫౌండేషన్ కి? 100% వస్తారండి. బట్ మేము వితౌట్ ఇన్వెస్టిగేషన్స్, వితౌట్ వాళ్ళ అంటే పోస్చర్, వాళ్ళ కండిషన్ చూడండి అడ్మిట్ చేసుకోము. ఎందుకంటే అలా ఉండి తెలియకుండా లాస్ట్ మూమెంట్ లో అడ్మిట్ చేస్తారు. అది ఖచ్చితంగా హాస్పిటాలిటీ చేయిస్తాము. హాస్పిటల్ అయినాకనే అది ఇంకా కంట్రోల్ అవ్వదు మ్యామ్, డిశ్చార్జ్ చేస్తా అంటున్నారు, 1 వీక్ డీటాక్స్ అయ్యారు, ఇంకా మీరే చూసుకోవాలి, మళ్ళీ బయటికి వెళ్తా తాగుతారు అన్న వాళ్ళని ఇక్కడ తీసుకొస్తాం. ఎట్టి పరిస్థితుల్లో దయచేసి పేరెంట్స్ కానీ వెల్ విషర్స్ కానీ లాస్ట్ స్టేజ్ వరకు రీహాబ్ లో వేయాలని అనుకోవద్దు, ఎందుకంటే ప్రాణానికే ముప్పు. అలా లేకుండా ఉన్న వాళ్ళే, అంటే మన దగ్గర ఐసీయూ నుండి డాక్టర్స్ పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకి సీరం బిలిరూబిన్ 25 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు అది 1 to 2 ఉండాలి. 25 ఉండి సివియర్ జాండీస్ ఉన్న వాళ్ళని కూడా డైట్ ని ఇచ్చుకుంటూ, ఐవి ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ ఖచ్చితంగా 10 days మనం మంచి మానిటర్ చేస్తే వాళ్ళే మళ్ళీ మంచిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకు మంచి వాకింగ్ ఫెసిలిటీ ఉంటుంది బంధించకుండా. తర్వాత వాళ్ళకు ఎక్సర్సైజెస్ ఉంటాయి. అండ్ వాళ్ళకు సాటర్డే సండే వాళ్ళ పర్సనల్ హైజీన్ కి సంబంధించిన అది ఎడ్యుకేషన్ ఉంటుంది, అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటుంది. అందుకే ఎస్ఎస్ ఫౌండేషన్ కి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని తీసుకురావచ్చు. మామూలు సర్వీస్ కాదండి ఇది, అంటే అందరూ అన్ని రకాలుగా జబ్బులకు మనకు ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత వెళ్ళిపోయేటువంటి స్థితి కాదు. కంప్లీట్ వాళ్ళ రికవరీ దాకా మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం చేయాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఇప్పుడున్న సొసైటీని దృష్టిలో పెట్టుకొని మీరు ఇలా డ్రగ్స్కి అలవాటు పడుతున్న యూత్ని వాళ్ళ భవిష్యత్తును గుర్తు చేయాలి, వాళ్ళను బాగుపరచాలి అని చెప్పేసి మీరు ముందడిగేశారు. అలాగే ఎస్ఎస్ ఫౌండేషన్ కూడా చాలా మందిని కూడా యూత్ని అలా అడిక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో నడిపించేసి వాళ్ళ కుటుంబాలకు చేర్చాలని మేము కూడా మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసాం కదా మరి, ఎందుకంటే చాలా మంది కూడా మెయిన్గా యూత్ ఇలా డ్రగ్స్కి అలవాటు పడి, లేకపోతే ఈ ఏమంటారు డ్రింక్కి అలవాటు పడి, స్మోక్కి అలవాటు పడి కూడా వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ లేదు అని భయపడుతున్నారు చాలా మంది. వాళ్ళు ఎలా బయటకు వస్తారు అని కూడా తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏం చక్కగా మనకు హైదరాబాద్లోనే చాలా చోట్ల అందుబాటులో ఉంది ఎస్ఎస్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్లో వాళ్ళని కనుక చేర్పించినట్లయితే మళ్ళీ మీరు అనుకున్నట్టుగానే మీ బిడ్డ ఎలాగైతే బంగారు భవిష్యత్తు ఉంటుందో ఆ బంగారు భవిష్యత్తును మళ్ళీ మీ చేతుల్లో పెడతారు. ఎస్ఎస్ ఫౌండేషన్ నుంచి కూడా మీరు ధైర్యంగా ఇక్కడికి తీసుకొచ్చేసి మీ పిల్లల భవిష్యత్తును మీరు మార్చుకోవచ్చు. మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దామా? అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.